సముద్ర తీర ప్రాంతాల వద్ద భద్రతా ఏర్పాట్లు సంబంధిత విభాగాల అధికారులు సమన్వయంతో చేపట్టాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం తిరుపతి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి కోస్టల్ సెక్యూరిటీ కమిటీ తొలి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా స్థాయి కోస్టల్ సెక్యూరిటీ కమిటీ చైర్మన్ హోదాలో మాట్లాడుతూ అదనపు ఎస్పీ కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ విశాఖపట్నం వారు సూచించిన మేరకు కోస్టల్ పోలీస్ స్టేషన్ దుగ్గరాజుపట్నంకు సంబంధించిన కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్ మరమ్మతులకు కాంపౌండ్ వాల్ నిర్మాణం అంశాలకు సంబంధించి నిధుల అందుబాటు మేరకు పరిశీలించి అంచనాలు తయారు చేసి ప్రతిపాదనలు పంపడం జరుగుతుందని తెలిపారు. మెరైన్ అధికారులు కోరిన మేరకు పూడిరాయి దరువు వద్ద జెట్టి నిర్మాణానికి స్థలం గుర్తించారని అధికారులు చెబుతూ అటవీ, పర్యావరణ తదితర అనుమతులు వచ్చిన తర్వాత జెట్టి నిర్మాణానికి అవసరమైన 48 కోట్ల రూపాయల నిధులను షార్వారు ఇస్తామని తెలిపారని కలెక్టర్ దృష్టికి అధికారులు తీసుకువచ్చారు. ఆ మేరకు సంబంధిత ఫారెస్ట్, రెవెన్యూ తదితర అధికారులు పురోగతి చూపించాలని కలెక్టర్ అన్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లేటప్పుడు తమ ఆధార్ కార్డు, బయోమెట్రిక్ కార్డు వెంట తీసుకుని వెళ్లేలా చర్యలు చేపట్టాలని అవగాహన కల్పించాలని జిల్లా మత్స్యశాఖ అధికారి నాగరాజును కలెక్టర్ ఆదేశించారు. తూపిలిపాలెం, దుగ్గరాజుపట్నం బీచ్లలో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మెరైన్ పోలీసు అధికారులకు సూచిస్తూ దానికి అవసరమయ్యే నిధులను సమకూరుస్తామని తెలిపారు. మన రాష్ట్రానికి చెందిన బోట్లు గుర్తించడానికి వాటికి నిబంధనల మేరకు కలర్ కోడింగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోస్టల్ సెక్యూరిటీ పోలీసులో ఖాళీలను భర్తీ వరకు కోరగా సంబంధిత శాఖలు వారి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. జిల్లా మత్స్యశాఖ వారు కోస్టల్ సెక్యూరిటీ అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు అవసరం మేరకు సముద్రంపై అక్రమంగా చేపల వేట జరగకుండా జాయింట్ పెట్రోలింగ్ చేయాలని సూచించారు. తమిళనాడు నుండి మత్స్యకారులు మెకనైజ్డ్ బోట్లతో అక్రమంగా మన వైపు ఉన్న సముద్ర జలాల్లో చేపలు పట్టడం జరుగుతోందని అధికారులు తెలుపగా సదరు అంశం ప్రభుత్వం దృష్టికి పరిష్కార దిశగా తీసుకెళ్లడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. అలాగే వారాంతపు సెలవుల్లో, పండుగ సందర్భాల్లో తగినంత మంది గజ ఈతగాళ్లను బీచ్ల వద్ద మెరైన్ పోలీసులు సమన్వయం చేసుకుని ఏర్పాటు చేసి పనిచేసేలా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. తగినన్ని నైలాన్ రూపులు, లైఫ్ జాకెట్లు తదితర సామగ్రి అవసరముందని కోస్టుగార్డ్ అధికారులు తెలుపగా తగినంత సామగ్రిని వారికి అందజేయాలని జిల్లా మత్స్యశాఖ అధికారిని ఆదేశించారు. అలాగే మరింత అవసరమైతే ప్రతిపాదనలు సత్వరమే సిద్ధం చేసి పంపాలని సూచించారు. మెరైన్ పోలీసులు మాట్లాడుతూ తిరుపతి జిల్లా కలెక్టర్ చొరవతో తిరుపతి జిల్లా తీర ప్రాంతమైన శ్రీనివాసపురం వద్ద సముద్రంలో నెల్లూరు జాలర్లు చిక్కుకున్న సమయంలో వారిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకురావడంలో వారి కృషి అభినందనీయమని తెలిపారు. రెవెన్యూ అధికారులు, సిబ్బంది, కోస్టల్ పోలీస్ అధికారులు మత్స్యకారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినప్పుడు సమన్వయం చేసుకుని పాల్గొనాలని సూచించారు. దుష్ట శక్తులు, అరాచక శక్తులు సముద్ర మార్గాన మన రాష్ట్రంలోకి, మన జిల్లాలోని తీర ప్రాంతాల్లో సముద్ర మార్గం ద్వారా వచ్చి వారి అరాచక, అక్రమ కార్యకలాపాలు చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పోర్టు పరిసర ప్రాంతాల్లోని పరిశ్రమలు, యూనిట్ల నిర్మాణాల్లో వినియోగించే కాంట్రాక్ట్ లేబర్ వర్కర్స్ విషయంలో వారి యాంటీసిడెంట్స్ వెరిఫికేషన్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, పోలీసులతో సమన్వయం, సమాచారం మార్పిడి అవసరం ఎంతైనా ఉందని డీసీఐఓ శిరీష తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ క్రైమ్ నాగభూషణరావు, అదనపు ఎస్పీ కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ మధుసూదన్ రావు, కస్టమ్స్ ప్రివెంటివ్ డివిజన్ తిరుపతి సూపరింటెండెంట్ శ్యామ్ సుందర్ రెడ్డి, కోస్ట్ గార్డ్ అధికారి బేగ్, డీఎస్పీ గిరిధర్, జిల్లా మత్స్యశాఖ అధికారి నాగరాజు, మెరైన్ పోలీస్ అధికారులు మాలకొండయ్య, వేణుగోపాల్ రెడ్డి, ఇండియన్ నేవీ నుండి కోస్టల్ సెక్యూరిటీ అధికారి ప్రతాప్ రెడ్డి, మయాంక్ శర్మ, పోర్టు సిఐఎస్ఎఫ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.